జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెనుకబడిన తరగతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం పట్టించుకోవడం లేదని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అదిగో ఇదిగో అంటూ కుంటి సాకులు చెబుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరగకపోతే తమ తడాకా ఏమిటో చూపిస్తామని అఖిల భారత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమైక్య అధ్యక్షులు అభిసారికా యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్ని వెనుకబడిన తరగతుల సంఘాలు ఐక్యత చెంది ప్రముఖుల మెడలు వంచడానికి వెనుకాడబోమన్నారు. ఐక్యతతో అన్ని జిల్లాలకు వెళ్లి జిల్లా కమిటీలు వేసి సంక్షేమానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. రాయలసీమ అధ్యక్షులుగా దేవేంద్రబాబు, కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ రఫీని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే ఎస్ వెంకటేశ్వరను చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాఖ్య సభ్యులు సరోజమ్మ, రమణ, చిన్ని, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అన్ని వెనుకబడిన తరగతుల సంఘాలు ఐక్యత చెంది ప్రముఖుల మెడలు వంచడానికి కూడా మేము వెనుకాడమనేసి తెలియజేస్తున్నాము. ఐక్యతతో అన్ని జిల్లాల్లో వెళ్లి జిల్లా కమిటీలు వేసి, మండల కమిటీలు వేసి అన్ని వర్గాల సంక్షేమాలు అన్ని